వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 14లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఆ బిషప్ లియమన్ ఫస్ట్ గేట్లో ఎంట్రీ అవుతూ ఉన్నాడు. ఆయన ముందు ఒక 10 మంది వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటూ వస్తూ ఉన్నారు. ఐవరన్ టీమ్ ఫస్ట్ గేట్ ని దాటేశారు కదా, ఇప్పుడు ఒక్కొక్క గేట్ గా దాటుకుంటూ వస్తూ ఉన్నారు. మెయిన్ గేట్ దగ్గర ఓలీక్ ప్రజల్ని చూసి నేను నన్నే మీకు అందరికి అర్పిస్తున్నాను అని చెప్పి షర్ట్ ని విప్పి జాటీతో కొట్టమని చెప్పి అనుమతిస్తున్నాడు. ఆ ప్రీస్ట్స్ కూడా కొట్టడం స్టార్ట్ చేసే సమయానికి ఐవర్ అండ్ వాడి టీము అక్కడికి వచ్చి దీన్ని ఎలారా మనం దాటడం అని చెప్పి చూసే సమయానికి బిషప్ లీమన్ ఆ బండి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఏగోరా, మనం ఇప్పుడు ఇరుక్కున్నాము, ఇప్పుడు నేనేం చేయను అని అడగ్గా నీ చేతిలో ఉన్న దాంతో మొహాన్ని మూసి ప్రేయర్ చెయ్యి అని చెప్పాడు. ఆ బిషప్ లియాన్ పాపం ఈ బండి దారి తప్పు వచ్చినట్టుంది, గేట్స్ ని ఓపెన్ చేసి బయటికి పంపించండి అని చెప్పి వాడే ఆర్డర్ వేశాడు. సో ఐవర్ అండ్ టీం చాలా స్మూత్ గా ఓలీ దగ్గర నుండి తప్పించుకొని బయటికి వచ్చేసారు. ఇక్కడ ఊబే అండ్ టీం ఆ తుఫాన్ లో చిక్కుకున్నారు కదా, ఈ ఎపిసోడ్ లో అక్కడి నుండి తప్పించుకొని వచ్చేసారు. వీళ్ళకి దూరం నుండి ఏదో ల్యాండ్ కనిపించింది. ఇన్ని రోజులు ట్రావెల్ చేసి వచ్చిన వీళ్ళకి ఎలాగో ఆ గోల్డెన్ ఐలాండ్ దొరికింది. అందరూ సంతోషపడుతున్నారు. కట్ చేస్తే క్యాటిగట్ గ్రేట్ హాల్ లో గున్హిల్డ్ హెరాల్డ్ కింగ్ అయినందువల్ల ఆమె వస్తువులన్నిటినీ గ్రేట్ హాల్ నుండి తరలిస్తూ ఉన్నప్పుడు హెరాల్డ్ అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ నుండి వెళ్లాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ హెరాల్డ్ యొక్క బాడీ గార్డ్ స్కానే మాత్రం వెళ్ళలే. గున్హిల్డ్ వాడిక్కడ ఉండడం నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని సైగతోనే చెప్పగా హెరాల్డ్ కూడా వాడిని అక్కడి నుండి వెళ్ళమని చెప్పేశాడు. వాడక్కడి నుండి వెళ్ళిపోయింది. హెరాల్డ్ ఏం మాట్లాడుతున్నాడంటే నేను మాత్రం మా ఎలక్షన్ మధ్యలో రాకపోయింటే ఖచ్చితంగా నువ్వే గెలిచుంటావు. బియాన్ ఇప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు నేనే కింగ్, నువ్వు ఇష్టపడితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చాలా పొలైట్ గా అడుగుతున్నాడు. నువ్వు ఇప్పుడే ఎందుకైనా సమాధానాన్ని చెప్పాలన్న అవసరం ఏమీ లేదు, నువ్వు టైం తీసుకొని నిదానంగానే చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఊబే వచ్చిన ల్యాండ్ లో అస్సలు చెట్లు వ్యవసాయం చేసుకోవడానికి మట్టి కూడా లేదు, అది అంతా ఒక ఎంటీ ల్యాండ్ లాగా ఉంది. సో ఇది గోల్డెన్ ల్యాండ్ కాదు. అందరూ దాన్ని చూసి షాక్ అయ్యి అలాగే నిల్చొండిపోయారు. కానీ వీళ్ళకి వేరే దారే లేదు, ఇక్కడే సెటిల్ అవ్వాల్సిందే, ఎందుకంటే వీళ్ళ దగ్గర అసలు ఫుడ్ లేదు. కట్ చేస్తే నౌగాడ్ దేశానికి ఎగోర్ వచ్చేసాడు. లోపల ఉన్న వాళ్ళందరూ వాడిని సంతోషంగా స్వాగతిస్తున్నారు. ప్రిన్స్ డేర్ ని చూసిందే వెళ్ళి హక్ చేసుకొని చాలా సంతోషపడుతున్నాడు ఎగోర్. తర్వాత ప్రిన్స్ డేర్ ఐవర్ దగ్గరికి వచ్చి నువ్వు నాకు చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోను ఐవర్ అని ప్రజల్ని చూసి రేపు మనం మా కీవ్ దేశాన్ని అటాక్ చేయడం కోసం ప్లాన్ ని చేయబోతున్నాము, తర్వాత అందుకు ప్రిపేర్ కూడా అవబోతున్నాము, సో ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి అరిచాడు. అందుకు అక్కడున్న ప్రజలు కూడా అరిచి సెలబ్రేట్ చేస్తున్నారు. ఐవర్ వాడి పక్కన ఉన్న కాట్యాను చూసి నువ్వు నా వైఫ్ రేడీస్ గా ఉన్నా సరే కాట్యాగా ఉన్నా సరే నువ్వు ఎలా ఉన్నా సరే నేను నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఓలీ క్యూ దేశంలో తన వైఫ్ సమాధి ముందు ఉన్నాడు. నా ఫస్ట్ వైఫ్ అయినా నువ్వు నాకు ద్రోహం చేశావు, ఇప్పుడు కాట్యా కూడా, ఖచ్చితంగా వాళ్ళని ఎవ్వరిని నేను ఊరికే వదలను, నీకు నేను నొప్పినే తెలియకుండా ఒక చావునిచ్చాను, కానీ వాళ్ళకి అలా ఇవ్వను, ఈ లోకంలో ఉన్న అన్ని చిత్రవదల్ని చూపించి దాని తర్వాత వాళ్ళని చంపుతాను అని చెప్పి చాలా ఆక్రోషంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఊబే అండ్ టీం ఉన్న ల్యాండ్ లో ఏమీ లేదని చెప్పి ప్రజలు ఒతైర్ని తిడుతూ ఉన్నారు. వాడిని అసలు మాట్లాడనివ్వడమే లేదు. ఊబే అందరూ కొంచెం కామ్ గా ఉండండి, ఒతైర్ ఏం చెప్తాడో విందాము అని చెప్పాడు. వెంటనే ఒతైర్ నేను చూసిన గోల్డెన్ ల్యాండ్ ఇది కాదు, కానీ నన్ను నమ్మండి నేను చూసిన గోల్డెన్ ల్యాండ్ ఉంది, నేను అబద్ధాలు చెప్పడం లేదు అని చెప్పాడు. అయినా కూడా అక్కడున్న ప్రజలు నువ్వు మమ్మల్ని నమ్మించి ద్రోహం చేసి ఇక్కడికి తీసుకొచ్చావురా అని చెప్పి అరుస్తున్నారు. మధ్యలో కెటిల్ దూరి ఒతైర్ చెప్పిన ల్యాండ్ ఇది కాకపోవచ్చు, కానీ ఇది ఒక ఫ్రీ ల్యాండే కదా, మనమంతా వ్యవసాయం, మనకి ల్యాండ్ వ్యవసాయానికి ఎంత ఉపయోగపడుతుందని చెప్పి తెలుసు, దీనికి మనం ఒక పైసా చెల్లించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఐస్లాండ్ లో ఎలా దాన్ని డెవలప్ చేసామో అని చెప్పి మనందరికీ తెలుసు కదా, ఇదే మనకి కష్టం కాదు, ఈ ల్యాండ్ ని మనం బిల్డ్ చేసుకోగలము అని చెప్పాడు. ఊబే నేను కెటిల్ చెప్తున్న దాన్ని ఆమోదిస్తున్నాను, ఇక్కడ ఏదైనా ఫుడ్ రిసోర్సెస్ లేకపోతే ఏదైనా చెట్టున్న ప్రదేశం ఉందా లేదా చూడండి అని చెప్పి వాళ్ళ మనుషులు
మనుషుల్ని పంపాడు. థోర్వి ఆశ చనిపోయిన బాధలో నుండి ఇంకా బయటికి రాలేకపోతూ ఉంది. పాపం థోర్వికి పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ వస్తూ ఉన్నారు. ఊబే ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకా ఆశను తలుచుకొని బాధపడుతున్నావా? ఆమెకు అలా జరిగినందుకు నేను కూడా ఒక కారణం అని చెప్పాడు. థోర్వి, ఆశ చావుకి ఇక్కడ ఎవరు కారణం కాదు ఊబే, అది దాని తలరాత, అలా జరగాలనుంది జరిగింది. ఇంకోసారి ఆశ గురించి మాట్లాడకు, తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అని చెప్పి ఊబేని అక్కడి నుంచి పంపించేసింది. క్యాటిగట్ లో హెరాల్డ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి స్కానే వాడి వెనకలే ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నాడు. ఈ విషయం హెరాల్డ్ కూడా తెలుసు, కానీ దాన్ని పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికని చూస్తే ఇంగ్రిడ్ యొక్క ఇంటికి. లోపలికి వెళ్ళి, నువ్వెందుకు క్వీన్ అవ్వాలని ఆశపడుతున్నావు అని అడిగాడు. అందుకు ఇంగ్రిడ్, నా కడుపులో బియాన్ బిడ్ ఉంది అందుకని. వెంటనే హెరాల్డ్ ఆమె జుట్టు పట్టుకొని, నిజం చెప్పు, ఈ బిడ్డ బియాందా లేక నాదే అని అడిగాడు. అందుకు ఇంగ్రిడ్ ఏ సమాధానమో చెప్పలేకపోయేసరికి అది వాడి బిడ్డే అని చెప్పి కనుక్కుంటున్నాడు. ప్లస్ ఆ ప్లేస్ లో ఉన్న వస్తువులన్నిటిని చూసి, నువ్వు ఒక మంత్రగత్తెవా? అంటే ఇదేమన్నా లవ్ లిక్విడా? దీన్ని ఇందులో పోయి అని చెప్పి బెదిరించి పోసి దాన్ని ఆమెకే తాగించాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఆమె నోరు తెరవలేదు. సో దాన్ని వాడు తాగుతున్నాడు. కట్ చేస్తే కీవ్ దేశంలో కౌన్సిల్ మీటింగ్ ని ఓలిగ్ ఏర్పాటు చేసి అక్కడున్న వాళ్ళందరితో చెప్తున్నాడు. ఏగార్ని ఐవరు వాడి యొక్క బ్రదర్ విట్సర్ కు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. నా యొక్క భార్య కూడా మిస్సింగ్. వీళ్ళందరూ ప్రిన్స్ డేర్ తో వెళ్లి జాయిన్ అయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం వాళ్ళని అటాక్ చేయాలి. ఆ యుద్ధంలో మనం గెలుస్తామా లేదా నన్ను అడిగితే ఖచ్చితంగా గెలుస్తాము. నేను ఒక ప్రాఫిట్ ని, నేనేం చెప్పినా జరుగుతుందని మీ అందరికీ తెలుసు కదా. ఆ యుద్ధంలో గెలిచి నా అన్న డేర్ ఉన్నాడు కదా, వాడిని ప్యాలెస్ బాల్కనీలో నుండి కిందకి తోస్తాను. వాడు కింద పడి అల్లాడుతూ ఉన్నప్పుడు ప్రిన్స్ ఏగోర్ ఆయన చేతుల్లో నుంచే వాడి గుండెల్లో బాణాన్ని దింపుతాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అరుస్తున్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో హెరాల్డ్ హెరిక్ ని పిలిచాడు. వాడు అక్కడికి వచ్చిందే, రా వెలువేబడ్డాడా, వచ్చి కూర్చో అని చెప్పాడు. అందుకు హెరిక్, ఎందుకు నన్ను ఎప్పుడు చూసినా అలా పేరు పెట్టి పిలుస్తారు అని అడగ్గా, హెరాల్డ్, ఎందుకంటే అది నిజం కాబట్టి. నువ్వు ఆ 2 విలేజెస్ కి ద్రోహం చేసి వెలివేయబడ్డవాడిగానే నాకెప్పుడు గుర్తుంటావు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నావు అంటే నీకేదో ఒక విషయం కావాలి. నిజం చెప్పు, నీకేం కావాలి అని అడిగాడు. అందుకు ఎర్రిక్ ఏ సమాధానము చెప్పలా. సో హెరాల్డ్ కోపం వచ్చి, నాకు నువ్వు బాడీ గార్డ్ గా ఉండాలి, నాకు ఆ స్కానీ పై అస్సలు నమ్మకం రావట్లేదు అని చెప్పాడు. ఎర్రిక్, సరే నేను దీని గురించి ఆలోచించుకొని చెప్తా అని చెప్పేశాడు. ఈ విషయాలన్నిటినీ దొంగచాటుగా స్కానే గార్డ్ వింటున్నాడు. మనం వీడికి క్యాటిగట్ లోపలికి రావడానికి హెల్ప్ చేస్తే నాపైనే నమ్మకం లేదంటున్నాడు ఏంటి అని చెప్పి చూస్తున్నాడు. కట్ చేస్తే ఊబే సెటిల్మెంట్ లో వాడు పంపించిన మనుషులు ఆ ఐలాండ్ ఫుల్ గా చూసేసి వచ్చి, ఇక్కడ ఒక్క చెట్టు, వ్యవసాయం చేసుకోవడానికి మట్టి, జంతువులు ఏమీ లేదు అని చెప్పారు. అందుకు కెటిల్, మన దగ్గర ఫుడ్ కూడా కొంచెం కొంచెంగా అయిపోతూ వస్తూ ఉంది, మనకి వేరే దారే లేదు. ఈ ల్యాండ్ లో మనం ఖచ్చితంగా వ్యవసాయం చెయ్యాల్సిందే. వైకింగ్స్ ఎక్కడైనా పండించగలం అని చెప్పి ఆ ఐస్లాండ్ లోనే మనం ప్రూవ్ చేసాము. సో ఇక్కడ కూడా మనం వ్యవసాయం చేయగలము అన్న ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఊబే, నాకు కూడా కెటిల్ చెప్పడం కరెక్ట్ అనిపిస్తూ ఉంది. సో మనం ఈ ల్యాండ్ ని సరి సమానంగా పంచుకొని వ్యవసాయాన్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. థోర్వి, మనం ఈ ల్యాండ్ కి ఏం పేరు పెడదాము అని అడిగింది. కెటిల్, మనం ఈ ఐలాండ్ కి గ్రీన్ ఐలాండ్ అని పేరు పెడదాము, అప్పుడే కదా బయట ఉన్న వాళ్ళు ఇక్కడ గ్రీన్ ఐలాండ్ ఉంటుందన్న ఆశతో అయినా లోపలికి వస్తారు అని చెప్పి ఆ ల్యాండ్ ని ఎగతాళి చేస్తున్నాడు. బయటికి వెళ్ళిన ఊబే ఓతయర్తో, నేను నిన్ను నమ్ముతున్నాను ఓతయర్, నువ్వు చెప్పిన గోల్డెన్ ల్యాండ్ ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో స్కాని ఎరిక్ ని పిలిచి, ఆ హెరాల్డ్ గాడు ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నన్ను బాడీ గార్డ్ అన్నాడు, ఇప్పుడు నిన్ను బాడీ గార్డ్ అంటున్నాడు. మనం వాడిని చంపేస్తే నువ్వు ఈ క్యాటిగట్ కి కింగ్ అవ్వగలవు, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఏమంటావు అని అడిగాడు. ఎరిక్ ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఊబే సెటిల్మెంట్ లో అందరూ వాళ్ళ ల్యాండ్ ని సరిసమానంగా విభజించి పంచుకుంటున్నారు. ఆ రోజు రాత్రి థోర్వి బాధగా కూర్చుండడం చూసి ఊబే ఆమె దగ్గరికి వెళ్ళి, ఈ ప్లేస్ మనకి కరెక్ట్ కాదు అని నీకు అనిపిస్తే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. మనకి 2 చాయిస్ ఉంది. ఒకటి, మళ్ళీ తిరిగి ఐస్లాండ్ కి వెళ్ళడం. 2, ఒతైర్ చెప్పిన గోల్డ్ ల్యాండ్ ని వెతుక్కుంటూ వెస్ట్ కి వెళ్ళడం. అందుకు థోర్వి, నీకు ఇంకా ఆ గోల్డెన్ ల్యాండ్ ఉందన్న నమ్మకం ఉందా? ఆ ఒతైర్ నేను నమ్ముతున్నావా అని అడిగింది. ఊబే, ఆ గోల్డెన్ ల్యాండ్ ని కనిపెట్టడానికి నేను క్యాటిగట్ నుండి ఇంత దూరం వచ్చాను. దాన్ని వెతికే ప్రయత్నంలో నేను చస్తానే కానీ మళ్ళీ ఒక ఫెయిల్యూర్ గా ఐస్లాండ్ కి వెళ్ళను అని చెప్పి థోర్విని కిస్ చేశాడు. ఇక్కడ క్యాటిగట్ గ్రేట్ హాల్ లో హెరాల్డ్ గాడు ఆ రాజు పదవిలో కూర్చోవడం కోసం టిప్ టాప్ గా రెడీ అవుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, మిమ్మల్ని గున్హిల్డ్ ఇప్పుడే మీట్ అవ్వాలని ఆశపడుతుంది అని చెప్పి ఒక గుడిసెలోకి
లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్తే అక్కడ స్కానే హెరాల్డ్ని నరకడానికి ట్రై చేస్తున్నాడు, కానీ మిస్ అయిపోయింది. స్కానే మాత్రం కాకుండా ఎర్రిక్ కూడా అక్కడ ఉన్నాడు. హెరాల్డ్ మన చేతిలో ఆయుధం లేకుండా వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం కుదరదు అని చెప్పి వాడి చావుకి సిద్ధమయ్యాడు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎర్రిక్ స్కానే తలని నరికి హెరాల్డ్ కి విశ్వాసాన్ని చూపించాడు. తర్వాత ఎర్రిక్కే హెరాల్డ్ ని తీసుకెళ్లి కిరీటాన్ని వాడి తలపై పెట్టి సింహాసనంలో కూర్చోపెట్టగా హెరాల్డ్ ఎరిక్ గాడ్ని నా బాడీ గార్డ్ గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పి తర్వాత నేను గున్హిల్ ని ఇంగ్రిడ్ ని పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రజలకి అనౌన్స్ చేస్తున్నాడు. దాన్ని విన్న గున్హిల్డ్ కి ఎర్రిక్ కి షాకు. అసలు గున్హిల్డ్ హెరాల్డ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పనే లేదు. ఆమె పర్మిషన్ లేకుండానే ప్రజలకి అనౌన్స్ చేసేసాడు. కట్ చేస్తే నౌగార్డ్ లో హెగోర్ ఐవర్ తో మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచంలో నువ్వు నాకు చేసింది ఎవ్వరూ చేయలేదు ఐవర్. ఆ ఓలాగడు నన్ను ఒక ఆట బొమ్మల్లా చూసి నన్ను చిత్ర హింసలో పెట్టాడు. కానీ అక్కడ నాకున్న ఒకే ఒక ఫ్రెండ్వి నువ్వు మాత్రమే. అందుకు ఐవర్ నేను నీ ఫ్రెండే, కానీ నీ అంకుల్ దగ్గర నుండి తప్పించుకోవడానికి నేను నిన్ను యూజ్ చేసుకున్నాను కదా అని చెప్పాడు. అందుకే గోర్ అవును నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావు, కానీ నువ్వు నాపై ప్రేమ చూపించినట్టు ఎవ్వరూ నాపై చూపించలేదు. మేబీ నువ్వు నాలో నిన్ను చూసుకున్నట్టున్నావు. నేను కూడా నీలా ఒక కుంటివాణ్ణి, ఆ ఓలాక్ చేతిలో ఆట బొమ్మని. వాడు నన్ను అబ్యూస్ చేయడం తట్టుకోలేకుండా నేను చనిపోదామని కూడా ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా. నువ్వు నన్ను అందులో నుంచి కాపాడావు ఐవర్ ది బోన్లెస్. ఐ లవ్ యూ అని చెప్పి చాలా ఫీలింగ్ గా మాట్లాడగా ఐవర్ వాడిని హక్ చేసుకొని వాడిని నెత్తిపై కిస్ చేశాడు. తర్వాత క్యాటిగట్ లో గున్హిల్డ్ ఎవరికి తెలియకుండా ఇంగ్రిడ్ యొక్క గుడిసెలోకి వెళ్ళి నీ కడుపులో ఉన్నది నిజంగా బియాన్ బిడ్డేనా, అయితే నువ్వెందుకు వాడితో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అని అడిగింది. అందుకు ఇంగ్రిడ్ ఇది బియాన్ బిడ్డ కాదు హెరాల్డ్ది అని చెప్పింది. గున్హిల్డ్ ఎందుకు ఆ రోజు నాకు బియాన్ బిడ్డ అని చెప్పావు, ఈ రోజు హెరాల్డ్ అని చెప్తున్నావు, ఎందుకు మార్చి మార్చి మాట్లాడుతున్నావు అని అడిగింది. ఇంగ్రిడ్ గున్హిల్డ్ నేను ఇలా ఒక షీల్డ్ మేడన్ కాదు, ఒక బానిస. నాకు ఫైట్ చేయడం అంతా రాదు. నా ప్రాణాలని కాపాడుకోవడానికి ఇలా ఏదో ఒక అబద్ధం చెప్తేనే కుదురుతుంది. ఇప్పుడు చెప్పు నేను చేసేది తప్ప అని చెప్పి ప్రశ్నించింది. అందుకు గున్హిల్డ్ దగ్గర ఏ జవాబు లేదు. కట్ చేస్తే ఇక్కడ ఊబే నిద్రపోతూ ఉన్నప్పుడు పిడుగుతో కూడుకున్న వర్షం బయట. ఆ సౌండ్ కి వాడు పైకి లేసేసాడు. వాడికి సీర్ కనిపించి ఈ ల్యాండ్ లో అసలు దేవుళ్ళే లేరు, మీరు ఈ ల్యాండ్ లో ఉండడం ప్రమాదకరం, తొందరగా ఇక్కడ నుండి అందరినీ తీసుకెళ్లిపో అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. సేమ్ టైం గున్హిల్డ్ బియాన్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆ హెరాల్డ్ గాడు నన్ను పెళ్లి చేసుకోమని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. నేనేం చేయాలనే తెలియలే. ఈ స్కాండినేవియాలో చాలా మంది హీరోలు ఉండేవాళ్ళు, వాళ్ళ కాలం అంతా అయిపోయింది. రాగ్నర్ చనిపోయాడు, లాగర్దా చనిపోయింది, చివరికి నువ్వు కూడా పోయావు. వైకింగ్స్ యొక్క గోల్డెన్ పీరియడ్ అంతా ముగిసిపోయింది బియాన్. నీ కిందున్న ఎరిక్ హెరాల్డ్ నీ ప్లేస్ ని తీసుకునేశారు. నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి ఆ హెరాల్డ్ గాడు అడుగుతున్నాడు. కానీ ఎప్పటికీ నేను నిన్ను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పి ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంది. కట్ చేస్తే ఊబే సెటిల్మెంట్ లో కెటిల్ యొక్క కొడుకు ఫ్రోడీ నాన్న రా మన ల్యాండ్ లో ఏముందో చూద్దురా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ ల్యాండ్ లో ఒక పెద్ద తిమింగలం పడుంది. దాన్ని చూసిన ప్రజలు సంతోషపడుతున్నారు. అమ్మయ్య మనందరికీ ఆహారం దొరికింది, వ్యవసాయం చేయక్కర్లేదు అని చెప్పి. ఓతే జీసస్ క్రైస్ట్, మా ఆకలిని చూసి నువ్వు దీన్ని మా కోసం పంపావా, థ్యాంక్స్ అని చెప్పి చెప్తున్నాడు. ఊబే ఈ ఒక్క తిమింగలం మనందరికీ సరిపోతుంది, అందరం దీన్ని షేర్ చేసుకుందాము అని చెప్తూ ఉన్నప్పుడు ఎరిక్ ఇది నాకు కేటాయించిన భూమిలో ఉంది కాబట్టి ఈ తిమింగలం నాది, దేవుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ఎరిక్ గాడు ఈ తిమింగలాన్ని ఎవ్వరికి ఇవ్వబోయేది లేదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఈ కెటిల్ పిచ్చోడు ఈ ఐలాండ్ లో ఉండే ఇంక ఎంతమందిని చంపబోతున్నాడని తెలియలే. దాన్ని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టాటా.